నాకు స్టోరీ చెప్పు. ఆ స్టోరీ చెప్పాలా? ఓకే చెప్తా. ఓకే స్టార్ట్. ఒక అడవిలో 4 ఆవులు కలిసిమెలిసి ఉండేవి. అవి ఒకదానినొకటి అండగా ఉంటూ ఒకదాన్ని విడిచి మరొకటి ఉండేవి కావు. అయితే ఆ అడవిలోకి ఒక సింహం ప్రవేశించింది. బాగా అర్థమవుతుంది కదా. సింహం ఆ ఆవుల్ని చూసింది. వాటిని తినాలనే కోరిక దానికి కలిగింది. వెంటనే వాటిని చంపి తినాలని వెళ్ళింది. అప్పుడు ఆ 4 ఆవులు కలిసికట్టుగా ఉండి ఆ సింహాన్ని వాటి కొమ్ములతో పొడిచి తరిమేశాయి. ఆ 4 ఆవులు కలిసి ఉన్నంతకాలం వాటిని తినలేమని నిర్ధారించుకున్న సింహం వాటిని ఇడిపోయేలా చేసేందుకు నక్కతో కలిసి ఒక ఉపాయము పన్నింది. ఇంకేం నక్క అదును చూసి 4 ఆవుల మధ్య చిచ్చు పెట్టి వాటిని ఇడదీసింది. అలా ఇడిపోయిన ఆవులకు ఒకదాని తర్వాత మరొక దాన్ని చంపి తినేసింది. సింహం కాబట్టి కలిసి ఉండే బలపడతాం, విడిపోతే పడిపోతాం. మనం కూడా అంతే ఫ్రెండ్స్. కలిసి కట్టుగా ఉన్నంతకాలం ఎలాంటి ప్రమాదాలు రావు. అదే విడిపోయి ఒకరితో ఒకరు లేకపోతే మనస్పర్ధలు, కష్టాలు అన్నీ మొదలవుతాయి. ఈ కథ ద్వారా నీతి తెలుసుకున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ప్లీజ్ ఫ్రెండ్స్.